ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న నెక్ డిజైన్ అనేది ట్రై చేశాను. ఎలా వచ్చిందో మీరే చెప్పేయండి. ఇదొచ్చేసరికి ఇప్పుడు కట్ వర్క్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదా! ఆ డిజైన్ అనేది ట్రై చేశాను. కానీ ఏంటంటే అది కొంచెం ప్రొసీజర్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. అంటే కరెక్ట్‌గా చేస్తే ఎలా అంటే ఈ నడుము దగ్గర పార్ట్ అంతా విడిగా కటింగ్ ఉంటుంది. తర్వాత ఏదైతే కట్ వర్క్ చేస్తామో ఆ కట్ వర్క్ అంతా విడిగా ఉంటుంది. అలా చేయాలి అంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో, నేనైతే ఈ మెథడ్ అనేది ఫాలో అయ్యాను. చాలా ఈజీగా చేయొచ్చు. చాలా సింపుల్‌గా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే బోర్డర్ ఏదైతే ఉందో దానితో ఇలా కట్ వర్క్ కింద రెడీ చేసేసాను ఆల్రెడీ. ఈ రెడీ చేసుకున్న వాటిని ఇక్కడ అటాచ్ చేయడమే చాలా ఈజీ. అండ్ లుక్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందనమాట. మనం విడివిడిగా కటింగ్ చేసి కుడితే ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్ ఉంటుంది. ఫినిషింగ్ కూడా అంతే నీట్‌గా ఇచ్చుకోవాలనమాట. మనం ఇచ్చుకునే దాన్ని బట్టే ఉంటుంది ఫినిషింగ్ కూడా. అండ్ తర్వాత ఇక్కడొచ్చేసరికి మొత్తం అంతా అటాచ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయాలి. ఇదైతే బోట్ నెక్కే బావుంటుంది. నేను ఫస్ట్ ఏం చేశానంటే వేరే బ్లౌజ్ మీద నార్మల్ నెక్ అంటే మనం నార్మల్ కటింగ్ ఉంటుంది కదా! ఆ బ్లౌజ్‌తో డీప్ నెక్ బ్లౌజ్‌తో చేశాను. ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. అందుకనే నేను మళ్ళీ బోట్ నెక్ బ్లౌజ్ మీద ట్రై చేశాను. పర్ఫెక్ట్‌గా వచ్చింది ఈసారైతే. ఇలా బ్యాక్ సైడ్ స్టిచెస్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. అంటే చుట్టూరు మొత్తం అంతా అటాచ్ చేయాలి. కట్ వర్క్ ఏదైతే రెడీ చేసామో అది. ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక్కడొచ్చేసరికి ఒక హుక్ అనేది వేసేసుకోండి. కరెక్ట్‌గా ఉంటుందనమాట. మనం ఫిట్టింగ్ ఏదైతే మెజర్‌మెంట్స్ పెట్టుకున్నామో దాన్ని బట్టే ఉంటుందనమాట ఫినిషింగ్ కూడా. మెయిన్ మెజర్‌మెంట్స్ అనేవి ఈ బోట్ నెక్‌కి కరెక్ట్‌గా తీసుకోవాలి. అప్పుడే బావుంటుంది బ్లౌజ్ అనేది. అండ్ ఈ కట్ వర్క్స్ కూడా చూసారు కదా! ఇలా ఎదురు బదురు వచ్చేలాగా కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.